ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రభువునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమగునని ఒక మాటని మనం వింటాం. భక్తులు ప్రభువుని నమ్ముకొని ఎంతోమంది నీతిమంతులుగా మార్చబడ్డారు. నీతిమంతులుగా మార్చబడ్డం అది మన శక్తితో మన బలంతో జరిగేది కాదు, కానీ ప్రభు తన అమూల్యమైన రక్తము చేత మనల్ని కడిగి ఆనే మనల్ని నీతిమంతులుగా చేశాడు. అయితే నీతిమంతులుగా మార్చబడినటువంటి వారు వారి భక్తిని, వారి యథార్థతని, వారి నమ్మకత్వాన్ని వారు కనపరిచి వారు అనేకులకి మాదిరికరంగా నిలబడ్డారు. ప్రస్తుతం ఉన్నటువంటి తరములో మనకు ముందున్నటువంటి భక్తులు ఎంతోమంది మాదిరిని కనపరిచారు. అలా మాదిరి కనపరిచినటువంటి భక్తుల్లో ఒక భక్తుని గురించి మీతో పంచుకోవాలని ఒక ప్రేరేపణ. ఆ భక్తుడు ఎవరు అనంటే సాల్మన్ గారు. ఆయన పేరు సాల్మన్. ఈయన మరి ఎల్ఈఎఫ్ సంఘానికి చెందినటువంటి ఆత్మీయులు. ఆయన ఒక ఆర్మీలో ఉద్యోగం చేసేవాడట. అయితే దేవుని మహాకృప ద్వారా తన తల్లి ప్రార్థనను బట్టి అతను రక్షించబడడం జరిగింది. ఆయన రక్షించబడ్డ తర్వాత మరి దైవజనులు దానియేలు గారితో కలిసి పరిచర్య చేసినట్లుగా ఎంతోమంది చెప్పారు. ఆయన సాక్షి జీవితంలో కూడా అది ఉంది. అయితే ఆ భక్తుడు దానియేలు గారికి ఎంత నమ్మకంగా ఉన్నాడు అనంటే, మొదట దేవునికి, ఆ తర్వాత తన ఆత్మీయ నాయకులైనటువంటి దైవజనులకి ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఆ నమ్మకత్వాన్ని ఆయన పలు రకాలుగా కనపరిచాడు. ఒకరోజు ఆయనకి ఒక బాధ్యత అప్పగించబడ్డది. ఏమిటి ఆ బాధ్యత అంటే, ఒక మందిర నిర్మాణాన్ని జరిగించడం. ఆ మందిర నిర్మాణం కొరకై ఆయన నియమించబడి అక్కడ మందిర నిర్మాణం జరిగిస్తున్నటువంటి క్రమంలో అవసరమైనటువంటి మెటీరియల్కి కావాల్సిన ధనమంతా కూడా ఈయన చేతులతో ఆ పని వారికి ఇచ్చేవాడంట. అయితే ఒకరోజు యథావిధిగా మందిర పనులు జరుగుతున్నప్పుడు పనివారు వచ్చి ఈరోజు కావలసినటువంటి సామాన్ ఏదైతే ఉందో దానికి ఇంత ధనం అవసరమైందయ్యా అని అంటే, సరే అని ఆ ధనాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ చేతుల్లో పెట్టాడు. వాళ్ళు ఆ ధనం తీసుకొని వెళ్ళబోతూ కొంత సమయం ఆయన అలాగే ఉన్నారు. ఇది ఈలోపుగా ఆయన ఒక బ్లేడ్ తీసుకొని ఆ బ్లేడ్ని అంట సానబడతా ఉన్నాడంట. చాలా ఆశ్చర్యం కదా. బ్లేడ్ని సానబట్టడం ఏంటి, అదొక విడ్డూరం. కానీ ఆ సంగతిని చూసినటువంటి వారు ఏంటండి ఆ బ్లేడ్ని సానబడుతున్నారు అని అంటే, బ్లేడ్ కొనుక్కోవడానికి నా దగ్గర డబ్బులు లేవు అని అన్నాడంట. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అదేంటి, మందిర నిర్మాణం కొరకు అవసరమైన ధనమంతా కూడా మీ దగ్గరే ఉంటుంది కదా, ఎవరికి ఏ విధమైనటువంటి వస్తువు కావాలన్నా ధనాన్ని మీరే కదా ఇచ్చేది, అందులో నుంచి మీరు ఒక ₹1 పెట్టి బ్లేడ్ కొనుక్కుంటే తప్పేముంటి అన్నారంట. అయితే ఆ భక్తుడు చెప్పిన మాట ఏంటి అనంటే, ఆ ధనం నాది కాదు, అది ప్రభువుది. నాకు ఇచ్చినటువంటి ధనము నా అవసరతల కొరకే నేను ఖర్చు చేశాను. ఇక నాకంటూ ధనం ఏది లేదు. దేవుని ధనాన్ని నా సొంత అవసరతల కొరకే వాడుకోవడం తప్పు అని ఆ భక్తుడు మాట్లాడాడంట. పిల్లరా గమనించండి, ఆయనకి రోజు మార్చి రోజు గడ్డము తీసుకునే అలవాటు ఉంది. ఆ క్రమంలో బ్లేడ్ అవసరం. కానీ ఆ బ్లేడ్ కొనుక్కోవడానికి దేవుని ధనంలో నుంచి ఒక ₹1 కూడా వాడుకోవడానికి ఇష్టపడలేదు. అంటే వాళ్ళు ఎంత నమ్మకంగా వారు ఉన్నారో కదా. మొదట దేవునికి నమ్మకంగా ఉన్నారు, రెండోది దైవజనుడికి నమ్మకంగా ఉన్నారు. అందుకొరకే ఆ భక్తులని దేవుడు ఎంతగానో ఘనపరిచాడు. ఈరోజు అలాంటి భక్తుల ద్వారా మన జీవితాల్లో ఎన్నో అనుభవాలు నేర్చుకొని మనం కూడా నమ్మకస్తులుగా ఉండే వారిగా మనం ఉండాలి. లేఖనం సెలవిస్తూ ఉంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతున్నాయి. కాబట్టి ఆ నమ్మకత్వాన్ని కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని ఖచ్చితంగా దీవిస్తాడు. అట్టి కృప దేవుడు అనుగ్రహించునుగాక.